హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ నేహా. యెస్ సార్, ఇప్పుడు స్మాల్ క్యాప్‌లో ఇన్వెస్ట్ చేయండి, లార్జ్ క్యాప్‌లో ఇన్వెస్ట్ చేయండి, మిడ్ క్యాప్‌లో ఇన్వెస్ట్ చేయండి అంటారు. సో, అకార్డింగ్ టు యూ స్మాల్ క్యాప్స్‌లో ఏ ఫండ్స్‌లో మనం ఇన్వెస్ట్ చేయాలి? అదే మిడ్ క్యాప్స్‌లో ఏ ఫండ్స్‌లో మనం ఇన్వెస్ట్ చేయాలి? ఒకసారి మాకు చెప్తారా? తప్పకుండా. సో, ఫస్ట్ థింగ్ ఏందంటే మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్‌లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? అనేది ఒక క్వెషన్ ఫస్ట్. దాని తర్వాత ఏ ఫండ్స్ బాగా ఉన్నాయి. మిడ్ క్యాప్స్ ఒక 5 మంచివి. ఎందుకంటే కన్‌ఫ్యూజన్ ఎక్కువుంటుంది. ఇన్వెస్టర్స్‌కి ఏంటంటే అది డైరెక్ట్ ఇన్వెస్టర్స్ కానీ ఆర్ ఈవెన్ ఒక అడ్వైజర్ ద్వారా ఎళ్ళినా సరే అడ్వైజర్‌తో మాట్లాడడానికి ఇది బాగుందా? ఇది బాగుందా? అడుగుదామని ఉంటుంది. బట్ తీరా చూస్తే ఏంటి యూనివర్స్ ఏంటి? ఇండియాలో 40-45 మిడ్ క్యాప్ ఫండ్స్ ఉన్నాయి. 40-45 స్మాల్ క్యాప్ ఫండ్స్ ఉన్నాయి. సో, 40, 45 అనేది పెద్ద చాయిస్. పెద్ద చాయిస్‌లోంచి స్మాల్ యూనివర్స్‌కొస్తే ఏంటంటే, అక్కడి నుంచి ఏదనేది నీ సొంతంగా డిసిషన్ మేకింగ్, రీసెంట్ పర్ఫార్మెన్సో, ఫండ్ మేనేజరో ఆర్ మీ ఫండ్ మేనేజరో ఎవరైతే నీ డిస్ట్రిబ్యూటరో, నీ ఫండ్ మేనేజర్ వాళ్ళ ఒపీనియనో తీసుకోవడానికి ఉపయోగపడుతుంది ఈ వీడియో నుంచి వచ్చే కంటెంట్ అనమాట. సో, ఫస్ట్ థింగ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఎందుకు చేయాలి? యెస్, లాస్ట్ ఇయర్ బాగా పర్ఫార్మ్ చేయలేదు. ఇది క్యాలెండర్ ఇయర్‌లో 2025లో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ బాగా ఇవ్వలేదు. దట్ ఈస్ ట్రూత్. బట్ ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ ద కేస్. మీరు చూస్తే హిస్టారికల్లీ దే ఆర్ ద నంబర్ 1, నంబర్ 2 ఐదర్ వన్. ఏది గోల్డ్ అండ్ సిల్వర్ కాకపోతే మీరు లాస్ట్ 10 ఇయర్స్ చూసుకున్నా సరే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఆర్ ద యూజువల్లీ నంబర్ 1, నంబర్ 2 ఇది రియాలిటీ. సార్, నెంబర్ 1, నెంబర్ 2 అని అన్నారు. సో, వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఇలా చెప్పారేంటంటే, ఇప్పుడు స్మాల్ క్యాప్‌లో సో, ఒక రూ. 10 పెట్టుకున్నా గాని, ఒక 20 ఇయర్స్ అప్పుడు చూసుకున్నట్లయితే 10 కాస్త 20 అవుతదా అని అన్నారు. ఇంకెక్కువ అవుతది. అదే ఐ మీన్ 10, 20 కాదు, 10 కాస్త 100 అవుతదని అన్నారు. యెస్, అది రియాలిటీ. ఎందుకంటే స్మాల్ క్యాప్స్ లాంగర్ టర్మ్‌లో ఒక మంచి వెల్ మేనేజ్డ్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ ఉంటే లాంగర్ టర్మ్‌లో 20% ప్లస్ పర్ యానమ్ సీఏజీఆర్ ఇచ్చే అవకాశాలు మచ్, మచ్, మచ్ హైయర్. మీరు చూడండి ఏ 10 ఇయర్ ఫ్రైమ్ తీసుకున్నా హిస్టారిక్ ఒక లాస్ట్ 20, 30 ఇయర్స్ డేటా తీసుకున్నా లాంగ్ స్టాండింగ్ స్మాల్ క్యాప్స్ కూడా తీసుకుంటే 18-20 అయితే వర్స్ట్ కేస్. అండ్ 20% అనుకుంటే ఒక 15%తోనే 10 సంవత్సరాల్లో 4 టైమ్స్ అవుతుంది. అలాంటిది 20%లో అట్‌లీస్ట్ 7, 8 సంవత్సరాలు టైమ్స్ మనం పెట్టిన క్యాపిటల్ 7-8 టైమ్స్ అయ్యే అవకాశాలు స్మాల్ క్యాప్‌తో మచ్ హైయర్. సేమ్ విత్ మిడ్ క్యాప్స్ కొంచెం ఒక 1-2 టైమ్స్ తగ్గొచ్చు. అంటే మీరు రూ. 10 పెడితే 10 సంవత్సరాల్లో రూ. 60, రూ. 55, రూ. 60 అయ్యే అవకాశాలున్నాయి మిడ్ క్యాప్స్. రూ. 1,00,00,000 పెడితే మళ్ళీ దగ్గర దగ్గర 100,00,00,000 వస్తాయని ఒక అది రాంగ్. అది రాంగ్. 100,00,00,000 ఇన్ పీరియడ్ ఆఫ్ టైమ్ స్పాన్ ఈస్ 20 ఇంపాసిబుల్. ఇయర్స్‌కి. 20 ఇయర్స్‌కి కూడా రియలిస్టిక్‌గా చూస్తే మనము ఒక 15-18% పర్ యానమ్ సీఏజీఆర్ వేసుకోవాలి. సో, లెట్స్ సే 15.5 దగ్గర వేసుకుందాం మనం. ఇది సింపుల్ క్యాల్కులేషన్. సో, 15.5 దగ్గర ఏదైనా ఫండ్ కన్సిస్టెంట్‌గా 20 ఇయర్స్ ఇస్తే ఓకే. అది ఇంపార్టెంట్. ఇస్తే ఫస్ట్ 5 ఇయర్స్‌లో డబుల్ అవుతుంది. 10 ఇయర్స్‌కి 4 టైమ్స్ అవుతుంది. 15 ఇయర్స్‌కి 8 టైమ్స్ అవుతుంది. 20 ఇయర్స్‌కి 16 టైమ్స్ అవుతుంది. సో, నువ్వు ఒక 1,00,00,000 పెడితే 16 క్రోర్స్ అవుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ గ్రోయింగ్ ఎట్ 15%. ఓకే. బట్ ఎనీ 1% ఆర్ 2% హైయర్ విల్ బి మీకు 100,00,00,000 కావాలి 20 ఇయర్స్‌లో అంటే అట్‌లీస్ట్ 30% దగ్గర గ్రో అవ్వాలి. 32% దగ్గర గ్రో అవ్వాలి. విచ్ ఈస్ ఇంపాసిబుల్. యెస్. ఏ ఫండ్ మేనేజర్ హిస్టారికల్లీ ఇండియాలోనే కాదు అక్రాస్ ద వరల్డ్ అంత లాంగ్ టైమ్‌కి అంత హైయర్ రిటర్న్స్ ఇచ్చిన వాళ్ళైతే లేరు. అండ్ అది రియలిస్టిక్ కూడా కాదు. బికాజ్ ఏ యాసెట్ క్లాస్ కూడా కన్సిస్టెంట్‌గా ఆ రిటర్న్స్‌తో గ్రో కాదు. సో, రియలిస్టిక్ ఏంటంటే ఎస్పెషల్లీ మేనేజ్డ్ ఫండ్స్ ఇట్లాంటి 14, 15, 16 వరకి రియలిస్టిక్ నంబర్స్. ఎనీథింగ్ బియాండ్ మన అదృష్టం. ఎందుకంటే సో, దట్ డిపెండ్స్ ఆన్ యువర్ కన్సిస్టెన్సీ. ప్రాబ్లమ్ ఏందంటే ఇంత పెద్దగా గ్రో అయినప్పుడు దే ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. సో, ఏంటి నువ్వు నిజంగానే ఉంటావా ఇన్వెస్ట్ చేసినప్పుడు? అంత మంచి రిటర్న్స్ వచ్చినప్పుడు టెంప్టేషన్ ఉంటది. యూ విల్ నెవర్ హోల్డ్ ఇట్. ఓకే. భయం ఉంటది. పడిపోద్దేమో అని. యూ విల్ రిమూవ్ ఇట్. సో, మోర్ ప్రాబ్లమ్ ఏంటంటే ఇన్వెస్టర్ సైకాలజీ ఈస్ మోర్ ఇంపార్టెంట్ థాన్ రిటర్న్స్ ఆఫ్టర్ సమ్ టైమ్. సో, ఆ లెక్కన చూసుకుంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ యూజువల్లీ ఓవర్ అంటే సైజ్ రిస్క్ రిటర్న్స్ ఇస్తాయి. తీసుకునే కెపాసిటీ ఎక్కువుంటే మొత్తం తన అసెట్స్ మొత్తం ఐ మీన్ మనీ మొత్తమా సేమ్ ఒక స్మాల్ ఫండ్స్‌లో ఐ మీన్ అలా పెట్టుకోవచ్చంటారా? పెట్టుకోవచ్చండి. నా దగ్గర క్లయింట్స్ ఉన్నారు అట్లా. స్మాల్ క్యాప్‌లో. ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఒక 5, 7, 8 ఇయర్స్ నుంచి చేస్తా ఉన్నారు. వాళ్ళది ఇవాళ కూడా వాళ్ళ రిటర్న్ 18-20% పర్ యానమ్ ఉంది. ఓన్లీ స్మాల్ క్యాప్‌లో పెట్టుకున్నారు. ఓన్లీ స్మాల్ క్యాప్ 4 ఫండ్స్‌లో డివైడ్ చేసుకున్నారు. హ్మ్. అలాంటి వాళ్ళు సక్సెస్‌ఫుల్‌గా క్రియేట్ చేశారు. బికాజ్ వాళ్ళకి ఈ డబ్బులు అవసరం లేదు. దే న్యూ ఇది నాకు దే వర్ ఇన్ 50స్ నాకు 65 వరకు ఈ డబ్బులు అవసరం లేదు అంటే అని డబ్బులు పెట్టేశారు. అవసరం లేదని ఒక అసెట్, ఒక యాస్పెక్ట్.
అండ్ నెక్స్ట్ నేను ఒక లాంగ్ టర్మ్‌లో కావాలనుకున్న వాళ్ళు ఇదో అలా కూడా అలాంటి పెట్టుకోవచ్చు. వాళ్ళు కూడా పెట్టుకున్నారు. సో, ఎందుకంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే డబ్బులు అవసరం లేని ఎందుకంటున్నా అంటే నెక్స్ట్ 5-7 ఇయర్స్ నేను వాడను వాటెవర్ ఇట్ ఈస్. యెస్. దట్ మీన్స్ యూ ఆర్ టేకింగ్ ఎ రిస్క్. నేను వాడను అని చెప్పడం ఏంటంటే నాకు అవసరం లేదు. నేను చూడను. నేను దాన్ని రిమూవ్ చేయను. అంటే విత్‌డ్రా చేయను. అలాంటప్పుడు దట్ ఈస్ వాట్ వి కాల్ రిస్క్ టేకింగ్ కేపబిలిటీ. నీకు ఆ రిస్క్ టేకింగ్ కేపబిలిటీ ఉంటే స్టిల్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఆర్ ద బెస్ట్. ఎందుకంటే దీస్ ఆర్ ద వన్స్ రేపెళ్ళి టాప్ కంపెనీస్ అవ్వబోతున్నాయి. వాటి జర్నీ జస్ట్ స్మూత్‌గా ఉండదు. దే విల్ బి వొలటైల్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. బట్ ఫర్ ష్యూర్ 10 సంవత్సరాల్లో మీరు ఒక 5 పిక్ చేసుకుంటే స్మాల్ క్యాప్‌లో 3 కంపల్సరీ ముందుకెళ్ళే అవకాశాలుంటాయి. వేరాజ్ అదే లార్జ్ క్యాప్ మీరు 5 పిక్ చేసుకుంటే పక్కా 3 కిందికొచ్చే అవకాశాలుంటాయి. బికాజ్ నాట్ ఆల్ కంపెనీస్ కెన్ స్టే టాప్. ఎందుకంటే బిజినెస్ మారుతా ఉంటది. పరిస్థితులు మారుతా ఉంటాయి. సో, అలాంటప్పుడు మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఆర్ స్టిల్ బెటర్. సో, వాటిలో కూడా ఎందుకు అంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ నువ్వు పెట్టాక 1 ఇయర్ పట్టించుకోవద్దు అనేది ఎందుకు చెప్తాం? 1, 2 ఇయర్స్ ఎందుకు పట్టించుకోవద్దంటే ఇట్లాంటి లాస్ట్ ఇయర్ లాంటి పర్ఫార్మెన్స్ ఉండే ఇయర్‌లో వచ్చాయి. కానీ వచ్చాక కూడా ఒక్కసారి మార్కెట్స్ రికవర్ అవుతాయి. దే గో ఫాస్టర్. మామూలుగా ఒక లార్జ్ క్యాప్ 5%, 10% పెరిగిందంటే ఆర్ ఇండెక్స్ పెరిగిందంటే మిడ్ క్యాప్ యూజువల్లీ మంచి టైం అయితే డబుల్ పెరుగుద్ది. స్మాల్ క్యాప్ ఈవెన్ మచ్ ఫాస్టర్ పెరుగుతుంది. అంటే రికవరీ, రిటర్న్స్ కూడా హైయర్ ఉంటాయి. ఆ లెక్కన చూసుకుంటే ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఓన్లీ పర్ఫార్మెన్స్ చూస్తారు. బట్ యాస్ ఎ సంబడి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే ఉన్నారో మాలాంటి వాళ్ళు ఫండ్ మేనేజర్ కూడా ఏం చూస్తాం. రిటర్న్స్ ఈజ్ వన్ పార్ట్. పోర్ట్‌ఫోలియో ఎలాంటిది ఉంది? ఎలాంటి ఇండస్ట్రీస్, ఎలాంటి సెక్టార్స్‌లో ఆ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తుంది. బికాజ్ ఒక్కొక్క ఫండ్ మేనేజర్‌కి కొన్ని సెక్టార్స్ ఫేవరెట్ ఉంటాయి. వాళ్ళ థీసిస్ మారుతా ఉంటుంది. అందుకే ఫండ్ మేనేజర్ ఆల్సో ఇంపార్టెంట్. అది మేము ట్రాక్ చేస్తాం. సో, దట్ ఈస్ వాట్ అకార్డింగ్ టు మీ ఇవి. అందుకే నంబర్ 1 ఉందని అన్నీ ఒక చోట ఇన్వెస్ట్ చేస్తే దేర్ ఈస్ ఎ హై ఛాన్స్ దట్ అదే శాపం. నంబర్ 1 రావడం అనేది యూజువల్లీ ఒక ఫండ్‌కి ఇబ్బంది. ఎందుకంటే అందరూ డైరెక్ట్ ఇన్వెస్టర్స్ ఏంటంటే వేరే ఏమి చూడరు. రీసెంట్ పర్ఫార్మెన్స్ చేసేస్తారు. లాస్ట్ 6 మంత్స్, లాస్ట్ 1 ఇయర్ ఏది పర్ఫార్మ్ చేసింది తీసుకెళ్ళి అన్నీ అందులో పెడతారు. దానివల్ల ఏమవుతుంది ఆ ఫండ్ మేనేజర్‌కి టూ మచ్ డబ్బులు రావడం వల్ల ఎక్కడ పెట్టాలో తెలియక ఆ ఫండ్ పర్ఫార్మెన్స్ అనేది రిగ్రెసివ్‌గా వెనకాలకెళ్ళిపోతుంది. దెన్ కమింగ్ టు స్మాల్ క్యాప్స్. దేర్ ఆర్ ఓన్లీ 2 రకాల స్మాల్ క్యాప్ ఇన్వెస్టర్లు ఉండేవారు. ఎవరైతే స్మాల్ క్యాప్ క్వాంట్‌లో పెట్టారా లేదా ఆర్ క్వాంట్‌లో అలాగే ఉండేదనమాట. అలాంటి పరిస్థితుల నుంచి క్వాంట్ ఇప్పుడు ఎక్కడో పోయింది. సో, అందుకే ఓన్లీ పర్ఫార్మెన్స్ కూడా చూడకూడదు. కన్సిస్టెన్సీ చూడాలి, ఫండ్ మేనేజర్ చూడాలి, పోర్ట్‌ఫోలియో చూడాలి. ఇవన్నీ చూసుకొని ఒక కేటగిరీలో సెలెక్ట్ చేసుకున్నాక మ్యూచువల్ ఫండ్‌ని సెలెక్ట్ చేయాలనమాట. ఓకే. దట్స్ వేర్ మీకు ఒక అడ్వైజర్ గానీ, డిస్ట్రిబ్యూటర్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అవసరం ఉంటుంది. ఈ టాప్ 5 మ్యూచువల్ ఫండ్స్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్‌లో 1, 2 మీ డబ్బుల్ని లంసమ్ అయినా, ఎస్ఐపి అయినా సరే ఒక 2 వీటిలో డివైడ్ చేస్తే ఏంటంటే దేర్ ఈస్ ఎ హై ఛాన్స్ దట్ సక్సెస్ వచ్చే అవకాశం ఉంది. ఒకటి పర్ఫార్మ్ చేయకపోయినా ఇంకోటి నీ రిటర్న్స్‌ని పుల్ చేస్తుంది. ఓకే. ఓకే. సో, థాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థాంక్ యూ.